అందరికీ నమస్కారం. నా పేరు ప్రవీణ్ యాదవ్. నేను మీ తెలంగాణ ఓబీసీ సోషల్ మీడియా ఇన్ఛార్జ్ అండి. ఈరోజు నేను మీ అందరితో ఒక ముఖ్యమైన విషయం మాట్లాడడానికి వచ్చాను. ఇప్పుడు మనకి లోక్సభ ఎలక్షన్ చాలా దగ్గరకు వచ్చేసాయి. ఇంకా కొన్ని రోజుల్లో ఓటింగ్ అనేది స్టార్ట్ అవ్వబోతుంది. అందరూ ఒక్క నిమిషం ఓటేసాం ఒకే ఒక్క నిమిషం ముందు ఆలోచించండి. గత ప్రభుత్వాలు మనకి ఏం చేశాయి? ఇప్పుడు ఉంటున్న సెంట్రల్‌లో బీజేపీ సర్కార్ మనకి ఏం చేస్తుంది 10 సంవత్సరాల నుంచి? ఏమనంటే హిందుత్వ అని ఒక ముగ్ధని తీసుకొస్తుంది. డివైడ్ అండ్ రూల్ చేస్తుంది ఇక్కడ. ఒకప్పుడు అందరం ఎలా ఉన్నాం? కలిసిమెలిసి ప్రశాంతంగా హాయిగా ఉన్నాం. ఒకప్పుడు అందరి చేతిలో డబ్బులున్నాయి. లేనోడు అనేవాడు ఎవరు లేడు. ఈరోజు అందరూ లేనోళ్ళే తయారయ్యారు. ఉన్నోడు మాత్రం ఉన్నోడిలాగానే ఉంటున్నాడు. వాడు ఎదుగుతున్నాడు కానీ మనలాంటి వాళ్ళ పరిస్థితి ఏంటి? మన బీసీలకు న్యాయం జరగాలంటే సెంట్రల్‌లో కాంగ్రెస్ గవర్నమెంటే రావాలి. కాంగ్రెస్ గవర్నమెంట్‌తోనే అవుతుంది. ఒక బీసీ అనే కాదు, ఒక ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ ప్రతి ఒక్కరికి కాంగ్రెస్ గవర్నమెంట్‌తోనే న్యాయం అనేది జరుగుతుంది. వీళ్ళందరూ అడుగుతున్నారు, ఈరోజు ఏం చేసింది కాంగ్రెస్ గవర్నమెంట్, ఏం చేసిందని? అరే బాబు, కాంగ్రెస్ గవర్నమెంటే అన్నీ చేసింది. మీరు మధ్యలో వచ్చి చిన్న చిన్నగా టచ్అప్ ఇస్తున్నారు అంతే. ఇంక దానికన్నా బీజేపీ గవర్నమెంట్ ఏమీ చేయలేదు. ఇది ఫ్యాక్ట్. ఇది ఏమనంటే హిందూ ముస్లిం అని విడదీసి మాట్లాడుతున్నారే. మొన్న మోడీజీ ఒక స్టేట్మెంట్ ఇచ్చాడు. ఏమని స్టేట్మెంట్ ఇచ్చాడు? రేపు కాంగ్రెస్ గవర్నమెంట్ సెంటర్లోకి వస్తే మన ఆస్తులు, మన బంగారం అన్నీ తీసుకొని పోయి ముస్లిం వాళ్ళకి అప్పచెప్తారని. ఏమన్నా ఉండే మాట్లాడుతున్నారా మీరు? ఇంతనేనా? మీరు రాకముందు పాలించింది కాంగ్రెస్ గవర్నమెంటే కదా. మరి అప్పుడు ఏ నగదు, ఏ గోల్డ్ ఎలాంటిది మరి వెళ్ళలేదే, ఎవరికి ఇవ్వలేదే, అందరికి సమానత న్యాయమే జరిగిందే. ఇప్పుడెందుకు ఇవన్నీ గుర్తొస్తున్నాయి అందరికి? ఇవన్నీ ఇప్పుడెందుకు మాటలు గుర్తొస్తున్నాయి? మీకు ఓట్లు కావాల్సినప్పుడు హిందూ వద్దు, ముస్లిం వద్దు, అందరు కావాలి. అది ఎలక్షన్ అయిపోగానే మీరు గెలవగానే హిందూ వేరు, ముస్లిం వేరా? ఇదేనా మీరు చూపిస్తున్న ప్రజల మీద ప్రేమ? నరేంద్ర మోడీ గారు, మిమ్మల్ని నమ్మే రోజులు పోయినాయి. హటో మోడీ బచావ్ దేశ్, ఇదే నడుస్తుంది ప్రజెంట్ ట్రెండింగ్. హటో మోడీ బచావ్ దేశ్. జై కాంగ్రెస్.